ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇప్పుడు మనందరి జీవితంలో భాగమైపోయాయి కదండి. అవును, ప్రతి చోట అవే కనిపిస్తున్నాయి. కానీ వాటిలో క్లాడ్ ఏఐ గురించి ఈ మధ్య చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మన చేతికి ఒక గైడ్ అందింది. దాని ఆధారంగా ఈరోజు దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. అసలు దీన్ని తయారు చేసిన ఆంథ్రోపిక్ అనే సంస్థ లక్ష్యమేంటి? ఇది మిగతా వాటికంటే ఎలా భిన్నంగా ఉంది? నిజమే, ఇది కేవలం ప్రశ్నలకు జవాబులిచ్చే మరో చాట్బాట్ కాదనమాట. ఓ, ఇది ఆలోచించడానికి, సృష్టించడానికి, అంటే సమస్యలను పరిష్కరించడానికి సహాయపడే ఒక సంభాషణ ఏఐ. సంభాషణ ఏఐ. మన ముందున్న ఈ సమాచారం ప్రకారం దీని రూపకల్పన వెనుక 3 ముఖ్య సూత్రాలున్నాయి. ఉపయోగకరంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మరియు సురక్షితంగా ఉండాలి. సరే, సురక్షితమైన ఏఐ అనేది గొప్ప లక్ష్యం. కానీ అసలు కథ అంతా వాళ్లు దీన్ని సాంకేతికంగా ఎలా భిన్నంగా నిర్మించారు అనే దానిలోనే ఉంది కదా. అవును, అక్కడే అసలు విషయముంది. అదే మనల్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనే టాపిక్కి తీసుకువస్తోంది. అదేంటండి, కొంచెం వివరిస్తారా? చెప్పాలంటే దాన్ని ఒక భారీ డిజిటల్ లైబ్రరీగా ఊహించుకోండి. ఓకే. కానీ ఈ లైబ్రరీ కేవలం పుస్తకాలను నిల్వ చేయడమే కాదు, వాటి మధ్య సంబంధాలను అర్థం చేసుకొని వాటి ఆధారంగా కొత్త వ్యాసాలు, కవితలు కూడా రాయగలదు. అదే ఎల్ఎల్ఎం యొక్క శక్తి. అయితే క్లాడ్ ప్రత్యేకతేంటి? దానే లాంగ్ కాంటెక్స్ట్ విండో. ఆ పదం వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. అంటే దానర్థమేంటి? చాలా సులభం. సాధారణంగా చాట్బాట్లతో మాట్లాడితే కొన్ని వాక్యాల తర్వాత మనం మొదట ఏమి చెప్పామో అవి మర్చిపోతాయి. అవును, అది నిజమే. కానీ లాంగ్ కాంటెక్స్ట్ విండో అంటే క్లాడ్ మన సంభాషణ మొత్తాన్ని, అంటే ఒక పెద్ద పుస్తకమంత సమాచారాన్ని కూడా గుర్తుపెట్టుకోగలదన్నమాట. ఓ, అలాగా. అందుకే దాని సమాధానాలు మరింత సందర్భోచితంగా, లోతుగా ఉంటాయి. ఓకే, టెక్నికల్గా ఇది చాలా శక్తివంతమైనదని అర్థమవుతోంది. కానీ మనలాంటి సాధారణ వినియోగదారులకు ఇది రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? ఈ గైడ్లో ఏమైనా ప్రాక్టికల్ ఉదాహరణలున్నాయా? అద్భుతమైన ఉదాహరణలున్నాయి. దాని అసలు బలమేంటంటే, మీరొక 200 పేజీల ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇచ్చి గత 3 నెలల్లో కంపెనీకున్న అతిపెద్ద రిస్కులు ఏమిటి అని అడిగారనుకోండి, అది సెకండ్లలో సమాధానమిస్తుంది. ఇది కేవలం సమాచారం వెతకడం కాదు, అర్థం చేసుకోవడం. వావ్! అందుకే దీని యొక్క 24/7 అందుబాటులో ఉండే డిజిటల్ సహోద్యోగి అని పిలుస్తున్నారు. సహోద్యోగి, ఆ పదం చాలా ఆసక్తికరంగా ఉంది. సహోద్యోగి అంటే కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం, మన ఆలోచనలను సవాల్ చేయడం కూడా. క్లాడ్ ఆ స్థాయిలో పనిచేయగలదా? మంచి ప్రశ్న. దానికేమైనా పరిమితులున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఏ టెక్నాలజీ కూడా సంపూర్ణమైనది కాదు కదా. ఇది అప్పుడప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వవచ్చు. దాన్ని హెలూసినేషన్ అంటారు. హాలూసినేషన్. దానికి మానవ అనుభవం, భావోద్వేగాలు ఉండవు. అందుకే కీలకమైన నిర్ణయాల కోసం దీనిని గుడ్డిగా నమ్మకూడదు. అంటే తెలివైన విధానం ఏఐ ప్లస్ మానవ మేధస్సు. కేవలం ఏఐ మాత్రమే కాదు, ఇది మీ ఆలోచనలను మెరుగుపరిచే సాధనం, మీ ఆలోచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇది ఇంత శక్తివంతమైన సాధనమైతే నాకు తెలిసి అందర్నీ ఎక్కువగా భయపెట్టే లేదా ఆసక్తి కలిగించే ప్రశ్న ఇదే. ఉద్యోగాల గురించేనా? అవును. మన ఉద్యోగాల సంగతేంటి? ఈ గైడ్ ఆశాజనకంగా ఉందా లేక మనల్ని హెచ్చరిస్తోందా? ఈ గైడ్ ప్రకారం ఇది ఉద్యోగాలను పూర్తిగా తొలగించడం కంటే వాటిని పునర్నిర్వచిస్తోందన్నమాట. పునర్నిర్వచించడం అంటే? కొన్ని పునరావృత్త పనులు ఆటోమేట్ అవుతాయి. కానీ అదే సమయంలో ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీర్ మరియు ఆటోమేషన్ స్పెషలిస్ట్ వంటి కొత్త ఉద్యోగ పాత్రలు పుట్టుకొస్తున్నాయి. అంటే మన నైపుణ్యాలను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నమాట. సరిగ్గా అదే. ఆసక్తికరంగా ఉంది. కానీ ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు సాంప్రదాయ ఉద్యోగాల నష్టాన్ని భర్తీ చేయగలవని ఈ గైడ్లో ఏమైనా విశ్లేషణ ఉందా? లేక ఇవి కొన్ని ప్రత్యేకమైన పాత్రలేనా? ఆ గైడ్ దీనికొక మంచి పోలికనిస్తుంది. 2000లో ఇంటర్నెట్ను విస్మరించడం ఎంత పెద్ద తప్పో, ఇప్పుడు ఏఐని విస్మరించడం కూడా అంతే. ఓ, అది బలమైన పోలిక. ఇది కేవలం కొన్ని కొత్త ఉద్యోగాలను సృష్టించడం కాదు, ఉన్న ప్రతి ఉద్యోగంలోనూ పనిచేసే విధానాన్ని మారుస్తుంది. ఏఐని ఎలా ఉపయోగించాలో తెలిసిన వారికే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుంది. మరి దీని అర్థమేంటి? 2026 నాటికి క్లాడ్ ఏఐ వంటి సాధనాలను నేర్చుకోవటమనేది ఒకప్పుడు టైపింగ్ లేదా కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకున్నంత అవసరమవుతుందా?
అవును, ఇది మన ఉత్పాదకతను, సృజనాత్మకతను పెంచుకోవడానికి ఒక తప్పనిసరి సాధనమవుతుంది. మొత్తం మీద ఇదొక పెద్ద మార్పుకు సంకేతం. సరిగ్గా చెప్పారు. దీన్నొక పెద్ద చిత్రంతో ముడిపెడితే ఏఐ మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుందా అని అడగడం కంటే ఆలోచించాల్సిన మరో ప్రశ్న ఉంది. అదేంటి? ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఈ ఏఐని ఎలా ఉపయోగించుకుంటారు అనేదే ఆ అసలైన ప్రశ్న.